మేనేజ్ బ్యాంక్ అకౌంట్స్ అని ఒక ఫైల్ ఉంటుంది, ఫీల్ ఫైల్ అని. ఓకే, ఇప్పుడు అయింది అది. ఇందాక లిక్ చేసినవన్నీ ఇప్పుడు క్రియేట్ అయినాయి. మరి మేనేజ్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్స్, హైరార్కీ వ్యూ. ఓకే, వచ్చేసినాయి ఆల్రెడీ, ఏవో కొన్ని ఉన్నట్టున్నాయి. బ్యాంక్ అకౌంట్ గ్రూప్స్. మీది హైరార్కీ అన్న ఇక్కడే కాదు కదా, బ్యాంక్ అకౌంట్స్ అనే వస్తుంది అంతే. ఇదే బ్యాంక్ అకౌంట్స్ అని వస్తుంది. మేనేజ్ బ్యాంక్ అకౌంట్స్. ఇక్కడ నువ్వు ఎంట్రీ వస్తుంది మళ్ళీ. నెట్ స్లోగా ఉంది లేకపోతే నెట్ కూడా స్లోగానే ఉండాలి రోజు. నెట్ స్లో ఉంటుంది. ఇస్తారా? ఇదే కదా మన బ్యాంక్ అకౌంట్. క్రియేట్ బ్యాంక్ ఇక్కడ క్రియేట్ బ్యాంక్ అకౌంట్, కంపెనీ కోడ్ వచ్చేసి HPIN. ఓకే, వచ్చేసింది. అకౌంట్ టైప్
సెలెక్ట్ చేసి to అకౌంట్ సెర్చ్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 ఓకే ఇండియా కావాలంటే వెళ్ళించుకోవచ్చు కానీ మనము నెక్స్ట్ అకౌంట్ నెంబర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా అయిపోయింది సేవ్ చేసేద్దాం బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆల్రెడీ ఉంది 982 అట్లా ఇచ్చాను, 987 అట్లా రివర్స్ లో. ఇదే అవసరం లేదు Based on account number and bank కి we can create a account ID కదన్నా. రైట్ బ్యాంక్ కి బ్యాంక్ కంట్రీ నాట్ ద హైరార్కీ ఓకే వార్నింగ్ selected bank is not at hierarchy therefore some of the bank related are not supported to proceed okay hierarchy లో not added అన్నాడు ఓకే చూద్దాం నేను జస్ట్ వార్నింగ్ సో మన బ్యాంక్ అకౌంట్ ఇది బ్యాంక్ కి ఇది ఇప్పుడు వెళ్ళి చూద్దాం సేవ్ అయింది కదా ఇంకోసారి చేయండి. అకౌంట్ ఐడి రాలేదు కదా, ఇక్కడ వస్తుంది. చేసినాక ఇంకో స్టెప్ చేయాలి. ఇది అకౌంట్ ఇదే ఓకే ఐడినా ఉమ్, అందుకే కదా మనం ఇటుకు వచ్చింది. ఓకే ఐడి నా పైన జనరేట్ ఐబాన్ అని వచ్చింది, అది ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ దీనిపైన కింద అయిపోయానా జనరేట్ ఐబాన్ అని వచ్చింది కదా. ఇందాక ఉమ్, జనరేట్ ఐబాన్ లోకి చెప్తే ఐబాన్ నంబర్ జనరేట్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్ లో స్క్రోల్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్తే పైకి వెళ్ళిపోయింది.
ఇదా? ఓకే. ఉమ్. ఇది ఐబ్యాన్ జనరేట్ అవుతుంది. జనరేట్ ఐబ్యాన్ ఫ్రమ్ అకౌంట్ నెంబర్. యాడ్ అకౌంట్ ఓకే, ఐడి అని అక్కడ పైన వస్తుంది. పైన జనరల్ డేటా, బ్యాంక్ రిలేషన్, హౌస్ బ్యాంక్ అకౌంట్, కరెన్సీ ఉన్నాయి. కరెంట్ అవి క్లిక్ చేయండి, అవి ఇది చూద్దాం. అకౌంట్ ఐడి అని వస్తుంది. యాడ్ అకౌంట్ ఐడి అని వస్తుంది. ఉమ్. అకౌంట్ ఐడి. హౌస్ బ్యాంక్ కనెక్టివిటీలో క్రియేట్ అని ఉంటుంది చూద్దాం. హౌస్ బ్యాంక్ కనెక్టివిటీ ఇక్కడ ఇది. హౌస్ ఇది బ్యాంక్ క్రియేట్. కనెక్టివిటీలో క్రియేట్. ఇది బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్. బ్యాంక్ ఐడి ఇట్లా క్రియేట్ బ్యాంక్ ఐడితో కూడా వస్తుంది. అవును. సెలెక్ట్ హౌస్ బ్యాంక్స్ అండ్ ప్రొవైడ్ ద యూనిక్ ఐడి అని ఉంది ఇక్కడ. గూగుల్లో అడిగితే ఇక్కడ జస్ట్ డ్రా. in the header account number, description, currency, scroll down, house bank connect account connectivity session and click on the create. అకౌంట్ ఐడి అని యాడ్ ఐడి అని వస్తుంది. అది ఎక్కడ కనిపించదా? ఇక్కడ మిస్ అవుతాను. కనెక్టివిటీలో కనిపించలేదా? కనెక్టివిటీ ఎక్కడ? హౌస్ బ్యాంక్ కనెక్టివిటీ ఇందాక ఓపెన్ ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయి. దాని పక్కంది ఇక్కడే నా హౌస్ బ్యాంక్ కనెక్ట్. ఇక్కడ వెయిట్ ఎట్లా ఉండవు చెప్తాను. సెలెక్ట్, క్లిక్ అని క్రియేట్. ఇక్కడ క్రియేట్ అని ఉంటుందంట చూడు, హౌస్ బ్యాంక్ కనెక్టివిటీలోనే క్రియేట్ అని ఉంటుందంట. అక్కడ సెట్టింగ్ సింబల్ లాగా వచ్చినాయి ఇందాక. అక్కడ చూడు, ఇక్కడ నా మేనేజ్ హౌస్ బ్యాంక్ అని చూడు, ఇక్కడ రైట్ సైడ్ లో దాని పక్కన అని కాపీ క్రియేట్ ఆప్షన్. ఇది మేనేజ్ దాన్ని క్లిక్ చేయి. మేనేజ్ హౌస్ బ్యాంక్స్. క్లిక్ చేయి చూద్దాం. చేశాను.
మ్యాచ్ క్యాష్కి వెళ్ళింది అది. ఇంకా ఒకరా. కనెక్టివిటీ ఐడి ఇప్పుడు క్రియేట్ ఆప్షన్ రావాలి కదా, రావట్లేదు. ఆప్షన్ ఏమన్నా డీసెలెక్ట్ చేసామా చూడు. లేదు. ఆప్షన్లు అన్ని తీసుకురావచ్చు కదా మనం ఎక్కడి నుంచో. ఇప్పుడు మేనేజ్ హౌస్ బ్యాంక్ కాపీ అవన్నీ ఉన్నాయి, అవి డిసపియర్ చేయొచ్చు, అదిగో మళ్ళీ ఇదిగో ఇక్కడ తీసుకురావచ్చు. సెట్టింగ్స్ ఇక్కడ ఐడి అని ఉన్నాయి. కిందికి రావట్లే, మనకి క్రియేట్ ఏమో లేకపోతే హౌస్ బ్యాంక్ ఐడి ఏమన్నా కనపడుతుందని. అంతే లాస్ట్ మ్మ్. ఎనేబుల్ లోనే ఉంది. ఐడి కేటగిరీ, హౌస్ బ్యాంక్స్, అడిషనల్ ఐడి అన్ని ఎనేబుల్ లో ఆల్ కావాలంటే పెట్టుకోవచ్చు. సరే ఇది యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ చేసి ఏమన్నా వస్తుందా? అది రెడీ ఫర్ యూజ్ చేస్తుంది. మామూలుగా అన్ని చేసిన తర్వాత యూజ్ చేయాలన్నప్పుడు యాక్టివేట్ చేస్తాం. సరే టుమారో చూద్దాం అది ఇంకా. ఒకసారి చెక్ చేసి చేస్తాను. ఎక్కడుందో నాకు అంత క్లియర్ గా లేదు అది దీని మీద. నేను చేసిన అన్న అది, మొన్న నేను అర్జున్ ఇద్దరం కూర్చొని కూడా చేసాము. చూస్తాలే నేను ఇది కూడా. నాగార్జున ఉన్నాడా? నాగార్జున కొద్దు లేడు. సరేలే చూద్దాము. నేను ముందే ఒకసారి చెక్ సరే చేసి అన్న. చూద్దాము. టుమారో చేద్దాం. టుమారో సేమ్ టైం సరే 7కా. అదే 9కి నార్మల్ టైమింగ్. సరే సరే అన్న. టుమారో 9కి. ఓకేనా? సరే. సరే మరి బాయ్. బాయ్.